ये बहुत तो कटे दबके मरे हैं। मेरी मम्मी थी। న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట విజువల్స్ అక్కడి భయానకమైన పరిస్థితులను కళ్ళకు కడుతున్నాయి. అసలు అర్ధరాత్రి ఇంతమంది ప్రయాణికులు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో నిండిపోవడంపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందనే సమాచారం తెలుస్తోంది. అప్పటికే రావాల్సిన 2 ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యమయ్యాయి. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్లు రద్దీ కారణంగా చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటి కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని 12, 13 ప్లాట్ఫామ్లపై అలాగే వేచున్నారు. ఈలోగా ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ వస్తోందని రైల్వే అధికారులు అనౌన్స్మెంట్ ఇచ్చారు. అప్పటికే గంటల తరబడి రైళ్ల కోసం వేచి చూస్తున్న ఈ 3 రైళ్ల ప్రయాణికులకు 1500కు పైగా జనరల్ బోగి టికెట్లను అధికారులు అమ్మేశారు. రైళ్లు లేవని, ఒకే రైలు ఉందని చెప్పాల్సిన అధికారులు ప్రయాణికులకు ఆ మాట చెప్పకుండా జనరల్ బోగి టికెట్లను ధారాళంగా ఇచ్చేశారు. ఇంతలో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ 14వ ప్లాట్ఫామ్ మీదకు వస్తోందని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అంతే, 3 ప్లాట్ఫామ్ల మీద ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ వైపు దూసుకువచ్చారు. దీంతో భారీ తొక్కిసలాట జరిగింది. జనరల్ బోగీలోకి వెళ్లేందుకు ఒకరిని ఒకరు నెట్టుకుంటూ వెళ్లే క్రమంలో మహిళలు, చిన్నారులు కింద పడిపోయారు. ఈ ఘోర విషాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై హై లెవెల్ విచారణ కమిటీని వేశామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఢిల్లీలో 4 ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్న ప్రయాణికుల కోసం 46 ప్రత్యేక రైళ్లు వేసిన కోట్లాది మంది వెళ్లే కుంభమేళాకు ఉండే రద్దీ కారణంగా ఈ దురదృష్టకరమైన ఘటన జరిగిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. మృతులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.